నమస్తే అండి. 2 రోజుల నుంచి మెగాస్టార్ చిరంజీవి గారి గురించి సోషల్ మీడియాలో వాళ్ళకి నచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. ప్రత్యేకంగా ఒక వర్గం ఆయన ఏదో దేశంలో ఎవరూ చేయని తప్పు చేసినట్టు, అసలు ఎవరు ఆడిన మాట్లాడినట్టు రాజకీయాల కోసం ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తున్నారు. ఇందులో ఎవరైనా సరే ఓ సినిమా ఫంక్షన్ కి వచ్చి ఒక కార్యక్రమం మాట్లాడితే, ఒక అంశం మాట్లాడినప్పుడు ఒకవేళ తప్పు మాట్లాడితే ఇది తప్పు అని చెప్పొచ్చు, కానీ ఆయన మాట్లాడే దాంట్లో ఏ పొరపాటు లేదు. ఒకసారి ఆయన ఏం మాట్లాడాడో మీరు వినండి. ఆయన మాట్లాడిన దాంట్లో తప్పుంటే తప్పుందని చర్చిద్దాం. చూద్దాం ఆయన ఏం మాట్లాడారు. అండ్ ఫైనల్లీ ఒక పిక్చరు క్లింకారా వాళ్ళ తాతగారి ఫోటో చూద్దాము. ఫోటో ప్లీజ్. అమ్మ తొందరగా ఏంట్రా బాబు. అది మేము ఇంకా ఫేస్ స్పష్టంగా చూడలేదు, కానీ విత్ ఆల్ ది మనవరాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడల్లా నాకు మా గ్రాండ్ డాటర్స్ ఉన్నట్టు ఉండదు. ఒక లేడీస్ హాస్టల్ వార్డెన్లాగా ఉంటుంది నాకు. లేడీస్ హాస్టల్ వార్డెన్ లాగా చుట్టూ ఆడపిల్లలే, ఒక్క మగాడు. చరణ్ ఈసారికైనా సరే ఇంకొక అబ్బాయిని కనరా, మన లెగసీ కంటిన్యూ అవ్వాలరా అని కోరిక. తనకి అసలు ఈ ముద్దు ఈ అమ్మాయి అంటే మళ్ళీ ఇంకో అమ్మాయిని అంటనే ఉన్నావు. సోషల్ మీడియాలో ఎలా ట్రోల్ అవుతున్నాయో చూడండి. దీని మీద అంటే చిరంజీవి కామెంట్స్ గర్ల్స్ మీద కొడితే ఎలాంటి వీడియోస్ ఇక్కడ ట్రోల్ అవుతున్నాయో చూడండి. సాక్షి టీవీలో ఏమిచ్చారు చూసారా తమ్ముడైలు? మా తాత రసికుడు, నాకు 3 అమ్మమ్మలు. ఇంకొకటి తర్వాత దీని మీద ఎలాంటి కామెంట్స్ ఇచ్చారో చూడండి. ఒక ఛానల్లో అమ్మాయిలంటే అంత చులకన, ఏది చిరు అంత మాట అన్నావు, మా ఇల్లు లేడీస్ హాస్టల్ లా ఉంది. ఇంకో ఛానల్లో ఏమిచ్చారో తెలుసా? ఇంకో ఛానల్లో ఆర్టీవీలో మా తాత రసికుడు అంటే, ఇంకొక ఛానల్లో మా తాత రసికుడు లేడీ హాస్టల్ వార్డెన్. చూడండి ఎంత పిచ్చి పిచ్చి కామెంట్స్ పెట్టారు, ఎంత పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. అంటే మెగాస్టార్ ని లక్ష్యంగా చేసుకుని ఎలాంటి కామెంట్స్ పెడుతున్నారు. అసలు అర్థం లేని వాళ్ళంతా కూడా ప్రెస్ మీట్లు పెట్టేస్తున్నారు దీని మీద. ఇంకా ఇంకో ఛానల్లో అయితే ఒక వర్గానికి సంబంధించినటువంటి ప్రత్యేక మీడియా చిరంజీవి గురించి చాలా తప్పుడుగా మాట్లాడుతూ ఉన్నారు. అసలు చిరంజీవి చెప్పిన మాటలు ఇందులో తప్పేముందని మనం అందరం కూడా వ్యక్తిగతంగా ఆలోచించేద్దాం. మన ఇంట్లో ఎక్కువ మంది ఆడపిల్లలే ఉంటే ఒక మగాడు పుట్టాలని అనుకోము. ఒక అబ్బాయి పుడితే బాగుంటుంది అందరితో కలిసి అంటే, సాధారణంగా ఒక తండ్రిగా ఎవరైనా పెళ్లి చేసుకున్నాక పిల్లలు పుడితే ఆడపిల్ల మగవాడు ఇద్దరు ఉండాలని భావిస్తారు. చిరంజీవి ఇంట్లో ఎంతమంది ఆడపిల్లలు ఉన్నారు? సో రామ్ చరణ్ కు ఫస్ట్ కొడుకు పుట్టారు, ఇప్పుడు కూతురు పుట్టింది, ఇప్పుడు కొడుకు పుడితే మంచిది కదా అనే అభిప్రాయం ఆయనకు ఉంటుంది. సో ఇందులో తప్పేముంది? వాస్తవానికి చిరంజీవి ఒక మంచి ప్రకటన చేశారు. ఏం ప్రకటన చేశారు ఒకసారి చూద్దాం. ఏం ప్రకటన చేశారో చూద్దాం. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. అంటే ఈ జన్మంతా ఇంకా రాజకీయాలకి దూరంగా ఉంటూ, సినిమాలకి అతి దగ్గరగా ఉంటూ, హక్కును చేర్చుకుంటూ ఆ కళాన్ని తలుతూ ఉంటారు. అది అంటే చాలామందికి డౌట్లు వస్తున్నాయి. ఏంటి కొంచెం అటు వెళ్తాడా ఏంటి, వాళ్ళకి పెద్ద వాళ్ళందరికీ దగ్గర అవుతున్నాడు, వాళ్ళందరూ దగ్గర చేసుకుని ప్రయత్నం చేస్తున్నారు అంటే కాదు. మరో రకంగా సేవలు అందివ్వడం కోసంగా చేయడమే తప్ప అంతకు మించి పొలిటికల్గా వెళ్ళటం అనేది లేదు. ఆ డౌట్ పెట్టుకోవద్దు మై డియర్ ఫ్రెండ్స్, మీడియా ఫ్రెండ్స్. లేదు, పొలిటికల్గా వద్దు. పొలిటికల్గా ముందుకు వెళ్ళటానికి నేను అనుకున్న లక్ష్యాల్ని, నేను అనుకున్న సేవాభావాల్ని, ఆ సేవల్ని చేయడం కోసంగా పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ముందుకు వెళ్తున్నాడు. సో ఇక్కడ చాలా క్లియర్ గా మెగాస్టార్ చిరంజీవి గారు రాజకీయాలకి దూరంగా ఉంటున్నాను అని ఆయనే స్వయంగా చెప్పారు. తన రూపంలో తన తమ్ముడు ప్రజలకు సేవ చేస్తానని. అయితే ఈయన తనకున్నటువంటి అనుభవం, తనకున్నటువంటి క్రెడెన్షియాలిటీని బట్టి సినిమా రంగంలో కానీ ఇతర రంగాల్లో కానీ సేవ రూపంలో వాళ్ళకి సేవలు అందిస్తానని చెప్తున్నాడు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో చాలా విషయాలు చెప్పాడు, కానీ అవేవి కూడా మీడియా దాన్ని ప్రమోట్ చేయలేదు, ఎక్కడ కూడా మాట్లాడలేదు. లేనిపోని అంశాన్ని, అనవసరమైన విషయాన్ని మెగాస్టార్ టార్గెట్ చేసుకుంటూ ఇది చేస్తుంది. ఇందులో చాలా చాలా మంచి విషయాలు చెప్పారు. మెగాస్టార్ చిరంజీవి గారు అసలు వాస్తవంగా బ్రహ్మానందం గారి కొడుకు 2-3 సినిమాలు చేసినా పెద్దగా విజయం సాధించలేదు. తర్వాత ఆయన కెరీర్ పుషప్ ఇవ్వడం కోసం మళ్ళీ ఇప్పుడు బ్రహ్మానందం సినిమా తీశారు. ఆ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఫంక్షన్ కి సంబంధించి ఎవరైనా ఒక పెద్ద హీరో వస్తే బాగుంటుందని ఆ యూనిట్ అంతా చర్చ జరుపుతుంది. ఆ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి దగ్గరికి తీసుకువెళ్తే
చిరంజీవి గారు బ్రహ్మానందం గారితో ఉన్నటువంటి అనుబంధం, చిరంజీవి గారి మైండ్ లో ఒక ఆలోచన ఉంది, తనతో కలిసి ప్రయాణం చేసినా లేకపోతే తన సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఎవరైతే టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి చేయూతనివ్వాలన్నటువంటి, వాళ్ళకి సపోర్ట్ గా నిలవాలన్నటువంటి ఉద్దేశంతో చిరంజీవి గారు తానే నిర్మాత దగ్గరే, అంటే చాలా మంది అక్కడ ఆయన మీటింగ్ లో ఉన్నా సరే అప్పటికప్పుడే చిరంజీవి గారు బ్రహ్మానందం గారికి ఫోన్ చేసి, బ్రహ్మానందం సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్కి వస్తున్నాను, నువ్వేం చెప్పొద్దని ఫోన్ పెట్టేశారు. ఆ విషయం కూడా ఆయన ప్రీ రిలీజ్ ఫంక్షన్ లోనే ఈవెంట్ లో మాట్లాడారు కూడా, ఒకసారి మీరు వినండి. అనేది అంత ఇంపార్టెంట్. ఈ సినిమాకి వచ్చేసరికి రాజా రవీంద్ర నాకు చెప్పేది ఏంటంటే, అనే మన బ్రహ్మానందం గారి అబ్బాయి సినిమా ఉంది, విన్నాను, ఏదో బ్రహ్మానందం అని, అది ఎప్పుడు రిలీజు ఇదే, కానీ తను 2-3 హీరోల కోసం ట్రై చేశారు, వాళ్ళిద్దరూ రాలేని పరిస్థితిలో ఉన్నారు, నేనే కొంచెం కోఆర్డినేట్ చేస్తాను, ఇప్పుడు ఎవరు హీరో వచ్చే పరిస్థితి లేరు, ఎవరో ఒకళ్ళు మెయిన్ హీరో వస్తారు కానీ సినిమా లేదు, మొత్తం డల్ అయి ఉన్నారు, ఎలాగంటే ఎందుకు బ్రహ్మానందం అబ్బాయి అండి, మన ఫ్యామిలీ అయ్యా, చెప్పు నేను వస్తాను. ఇది నేను సంపాదించుకున్నటువంటి ఈ ఇమేజ్ని ఎంతో కొంత ఒక సినిమా ప్రమోషన్ కోసం, ఒక బిడ్డకి ఒక గుర్తింపు తీసుకురావడం కోసం, ఒక బిడ్డకి భుజం కాయడం కోసం నేను వస్తాను. బ్రహ్మానందం ఎందుకంత మొహన పడతాడు, ఫోన్ తీ అని ఇందాక ఆయన చెప్పినట్లుగానే ఫోన్ తీసి బ్రహ్మానందం నేను వస్తున్నాను అని ఏదో మాట్లాడబెట్టు, నేను వస్తున్నాను దట్స్ ఇట్, ఇంకా నాకు టైం లేదు, ఏదో మనుషులు ఎదురుగా ఉన్నారు, తర్వాత మాట్లాడి ఫోన్ పెట్టి మళ్ళీ ఇప్పుడు స్టేజ్ మీద ఇప్పుడు మాట్లాడటం. అంటే ఆయనకున్నటువంటి అనుభవం, ఆయనకున్నటువంటి చరిష్మా, ఆయనకున్న పరిచయాలతో ఏదైనా సరే ఎవరినైనా ప్రమోట్ చేయాలనే ఆలోచన తనకు ఉందని చెప్పారు. ఇంకొకటి, తరచూ నేనేనా ఉన్నాను, ఏ సినిమాలకైనా నేనేనా ప్రీ రిలీజ్ ఫంక్షన్ గెస్ట్ గా వస్తున్నాను, ఇంకెవరూ రావడం లేదా, ఎవరూ లేరా అని వాళ్ళందరూ అనుకుంటున్నారు బయట అని ఆయన ఏమన్నారు అంటే, మొన్న ఆ ఫంక్షన్కి వెళ్ళాము, మళ్ళీ ఈ ఫంక్షన్కి నేను తప్ప ఎవరు లేరా అని మీకు అనిపించవచ్చు, కానీ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చేయటం మూలంగా నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ చేయాల్సిన పరిస్థితి, సినిమా కథ ఎంత ముఖ్యమో అది ప్రాపర్ టైంలో ఆ డేట్కి రిలీజ్ చేయటం కూడా అంతే ముఖ్యం, మంచి థియేటర్లో రిలీజ్ చేయటం అంతకంటే ముఖ్యం, అన్నిటికీ మించి సినిమాని ప్రమోట్ చేయటం, ప్రేక్షకుల గుండెల్లోకి తీసుకువెళ్ళటం, వాళ్ళ మైండ్లో ఈ సినిమా గురించి చెప్పడం అది చాలా చాలా ప్రధానమైపోయింది. ఒక సినిమా బతకాలంటే చిరంజీవి లాంటి మనిషి వస్తే బతుకుతాడు, చిరంజీవి లాంటి మనిషి ప్రమోట్ చేస్తే ఆ సినిమా బతుకుతుంది, ఆ సినిమా మీద ఆధారపడి కొన్ని కోట్లు ఖర్చు పెట్టిన నిర్మాత బతుకుతారు, ఆ సినిమాకు పనిచేసినటువంటి సిబ్బంది బతుకుతారు. ఇలాంటి సినిమాలు తీయడానికి మళ్ళీ కొంత ప్రోత్సాహాన్ని ఇచ్చినట్టు ఉంటుంది. అందుకని చిరంజీవి గారు ఇలాంటి సినిమా ఫంక్షన్కి, మొన్న విశ్వక్సేన్ సినిమా ఫంక్షన్కి వచ్చారు. ఆయన విశ్వక్సేన్ సాధారణంగా బాలకృష్ణ సంబంధించినటువంటి మనిషి అని, సో బాలకృష్ణకి అనుకూలంగా ఉండే మనిషి అని, చిరంజీవి ఈయన ప్రమోషన్కి ఎందుకు వస్తారని అందరూ అనుకున్నారని ఆయనే చెప్పారు. అయినా సరే సినిమా బాగుండాలి, సినిమా మీద ఆధారపడ్డ ఇలాంటి టాలెంటెడ్ పర్సన్స్ బాగుండాలని ఆయన వచ్చారు. ఇప్పుడు కూడా బ్రహ్మానందం కొడుకు పాపం తనతో ప్రయాణం చేసిన బ్రహ్మానందం ఎంతో మందిని నవ్వించారు, ఎంతో మందికి తన కళల ద్వారా సంతోషాన్ని ఇచ్చారు. అలాంటిది తన కొడుకు బాగుండాలని ఎంతో శ్రమిస్తున్నారు, ఆయన్ని ప్రమోట్ చేయడానికి ఈయన వచ్చారు. సో ఆయన ఏం చెప్పారు అంటే, ఇలాంటి ప్రమోషన్స్ ఎక్కడైతే టాలెంట్ ఉందో వాళ్ళని ప్రమోట్ చేయాలని నేను ఇక్కడికి వస్తున్నాను, నేను ఈ విధంగా సేవ చేసుకుంటానని చెప్పిన విషయం ఎందుకు దీన్ని ప్రమోట్ చేయడం లేదు మీడియా? అర్థం పర్థం లేకుండా చిరంజీవిని టార్గెట్ చేస్తూ ఒక వర్గం ప్రత్యేకంగా ఎందుకు తప్పుడు ప్రచారం చేస్తుందో అర్థం కావడం లేదు. పవన్ కళ్యాణ్కి చిరంజీవికి ఒక కుటుంబ సభ్యులైనా, ఏదైనా పవన్ కళ్యాణ్ తప్పు చేస్తే సైద్ధాంతికంగా మాట్లాడండి, తప్పు కాదు. అంటే ఎలాంటి విమర్శలు చేసే వాళ్ళందరి గురించి కూడా ఒక మాట అన్నారు. ఒకసారి ఆయన ఏం మాట్లాడినారో విందాం. ఎక్స్పోజర్ నీ గ్లామర్ని తగ్గించేస్తుంది, గ్లామర్ అనేది గుప్పిట్లో ఉన్నంత వరకే, తెలిస్తే ఏముంది అని అంటే తెరుస్తాను. గ్లామర్ అనేది పోయే గ్లామర్ కాదు, ఇది గుండెల్లో ఉండే అభిమానం అంత తేలిగా తరగదు. 47-48 సంవత్సరాలుగా ఏర్పడినటువంటి ఇది కాంక్రీట్ అయిపోయింది వాళ్ళ గుండెల్లో. కాబట్టి ఎవరు ఎంత తవ్వుకుందామన్నా సరే దాని ఫ్లేవరే వెళ్తుంది తప్ప అసలు మెటీరియల్ వెళ్ళదు గుండెల్లో నుంచి. కాబట్టి చూసారు కదా ఆయన ఏం మాట అన్నారు. అంటే ఇలాంటివి ఎన్ని జరిగినా చిరంజీవి మీద ఉన్న అభిమానం కాంక్రీట్ తో ఉంది. అది ఒకవేళ ఫ్లేవర్ పోతే పోతుందే తప్ప మూలాలు మాత్రం పోవు. చిరంజీవి అంటే అంత అభిమానం. మనం సినిమాని సినిమా రంగంలాగే చూద్దాం, రాజకీయాలను రాజకీయంగానే చూద్దాం. అనవసరమైన విషయాలు తీసుకొచ్చి ప్రత్యేకంగా ఒకరిని టార్గెట్ చేస్తే నష్టపోయేది
మీరే అన్నది నా అభిప్రాయం. ఈ ఫంక్షన్ లో చిరంజీవి గారు మన కుటుంబ సభ్యులతో ఎలా మనం మాట్లాడుకుంటాం అలాగే ఆయన మాట్లాడారు. మన కుటుంబ సభ్యులందరూ కూర్చొని మనం కుటుంబంలో ఉన్నటువంటి విషయాలు ఎలా మాట్లాడతాం ఆయన కూడా అదే మాట్లాడారు. సాధారణంగా మనకి ఎక్కువ మంది ఆడపిల్లలు ఉన్నారనుకోండి, ఇప్పుడు నేను చెప్పే విషయం మీరుగా మీలో మీ కుటుంబ సభ్యులు అంటే ఒక తండ్రిగా, ఒక తాతగా, ఒక అన్నగా, తమ్ముడిగా మీరు ఆలోచించండి. ఇందులో ఆయన చేసిన కామెంట్ లో ఎక్కడైనా తప్పు ఉందా లేదా, సహజంగా మనం ఇలా ఆలోచిస్తామా లేదా అన్నది కూడా ఒకసారి మీరు ఆలోచించేయండి. ఆయన చుట్టూ ఆయన కూతుర్లు, మనవరాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సో ఇప్పుడు చరణ్ కూడా కూతుర్ని కన్నారు, మళ్ళీ కొడుకుని కంటే బాగుంటుంది అనే ఆలోచన అందరికీ ఉంటుంది. సాధారణంగా మీ కుటుంబంలో కూడా ఇది జరిగినప్పుడు మీ కొడుకు కానీ, లేకపోతే మీరు కానీ, లేకపోతే మీ మనవడు కానీ, మనవరాలు కానీ ఫస్ట్ కూతుర్ని కంటే మళ్ళీ కొడుకుని కంటే బాగుంటుంది, ఆడపిల్ల మగవాడు ఇద్దరూ కలిసి కలివిడిగా ఉంటారు, బాగుంటుంది అనేటువంటి ఆలోచన మీకు కలుగుతుంది. సో ఇలాంటి తరహాలోనే ఒక కుటుంబ సభ్యులతో మాట్లాడుకొని ఏ విధంగా మనం మాట్లాడుకుని అలాగే ఆయన మాట అన్నారు. అందులో పెద్దగా తప్పు పట్టాల్సిన అంశం ఏముంటుంది? మీ ఇంట్లో అందరూ కూడా మగవాళ్ళే ఉన్నారనుకోండి, ఆడపిల్ల పుడితే బాగుంటుందని మీరు అనరా? మరి ఇలాగే ఆడపిల్ల పుడితే బాగుంటుందని ఆ రోజు చిరంజీవి గారు అని ఉండుంటే మీడియా ఎంత ప్రచారం చేస్తుందా? ఒక వరకు నిజంగానే చిరంజీవిని ప్రమోట్ చేస్తుందా? ఈ ప్రమోట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో ఒకసారి గుండెల మీద చేసుకుని చెప్పండి. ఈ ప్రమోట్ చేస్తున్న వ్యక్తులు వాళ్ళు ఉంటున్న రాజకీయ పార్టీలో గాని, వాళ్ళ కుటుంబ సభ్యుల్లో గాని, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న మనుషుల్లో గాని వాళ్ళకున్న ఆడపిల్లల్ని ఎలా చూస్తున్నారో చెప్పండి. వాళ్ళకి ఆడపిల్ల పుట్టి మగపిల్లడు పుట్టకపోతే ఎలా ఆలోచిస్తారో చెప్పమనండి. ఇప్పుడు చాలా మంది మాట్లాడుతున్నారు, మరి వాళ్ళున్న రాజకీయ పార్టీ నాయకులు వాళ్ళ చెల్లెలని, వాళ్ళ అమ్మల్ని ఎలా చూస్తున్నారు? మరి వాళ్ళ ఆడపిల్లలే కదా, వాళ్ళకి అంత ప్రాధాన్యత ఇస్తున్నారా? మరి చిరంజీవి గారు అలా కాదు కదా. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆయన ఆడపిల్లని మగాల్ని సమానంగానే చాలా ప్రేమగా పెంచుతున్నారు, చూస్తున్నారు. అయితే ఈ కామెంట్ వెనక ఒక కుటుంబ సభ్యుడు ఎలా ఆలోచిస్తాడో అలా ఆలోచించండి. తప్పుడు ప్రచారం చేయడం వలన సమాజంలో మీరు తక్కువ అవుతారే తప్ప చిరంజీవికి ఎటువంటి నష్టం ఉండదు.